తెలంగాణ హోంశాఖకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు సీరియస్ అయింది. హోంశాఖ సెక్రటరీ సివి ఆనంద్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. మనశంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ ధరలను పెంచిన విషయాన్ని కోర్టు దృష్టికి తేలేదు అంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సినిమా టికెట్ల ధరలపై ఇకపై 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు చెప్పింది. మనందరికీ తెలిసిందే ఎంత పెద్ద డ్రామా జరుగుతోందో. ఏ సినిమాలకి టికెట్ల రేట్లు పెంచమని చెప్పిన ప్రభుత్వం సినిమా రిలీజ్ అవుతున్న రోజు అర్ధరాత్రి రాత్రికి రాత్రే మెమోలు రిలీజ్ చేయడం, జీవోలు రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. మరోవైపు కోర్టుకు వెళ్తే చాలామంది కోర్టు చెప్పినప్పటికీ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఇలా అవకాశం లేదు ప్రీమియర్స్కి అని కోర్టు చెప్పినప్పటికీ వాటిని కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాత్రికి రాత్రి మెమోలు రావడం అసలు నాకు తెలియదు అంటూ మంత్రి గారు చెప్పడం, మంత్రి గారు అలా ఇలాంటి చేసిన వాళ్ళకి దేవుడే చూసుకుంటాడని చెప్పి మాట్లాడడం, నాకు కూడా తెలియదని మంత్రి గారు కూడా చెప్పడం, అంటే సినిమాటోగ్రఫీ మంత్రికి కూడా తెలియకుండా ఆ శాఖలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఈ విషయం మీద కోర్టు చాలా సీరియస్ అయింది. మీ ఇష్టం వచ్చినట్లుగా సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటూ పోవడానికి కుదరదు. పెంచిన విషయాన్ని అసలు కోర్టు వద్దన్న తర్వాత కోర్టుకు చెప్పాలి కదా, మీరు పెంచారు, పెంచితే ఎందుకు పెంచాల్సి వచ్చింది, వ్యాలిడ్ రీజన్ ఉంది అందుకే పెంచామని కోర్టుకు మీరు చెప్పాలి కదా అని కోర్టు అడిగింది. ఇప్పుడు హోంశాఖకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో సమాధానం చెప్పాలి అంటూ అడిగింది. మరోవైపు 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు చెప్పింది. ఇక నుంచి అర్ధరాత్రులు మెమోలు జారీ చేయడానికి, ఉన్న బలంగా జీవోలు ఇవ్వడానికి, మంత్రి గారు వచ్చి నాకు తెలియదని చెప్పడానికి అవకాశం లేదు. 90 రోజుల ముందే ఫలానా సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా కరెస్పాండెంట్. రవిచంద్ర, 90 రోజుల ముందే చెప్పాలంటున్నారు. ఇక నుంచి ఈ డ్రామా ఏం కనిపించదుగా, అర్ధరాత్రులు మెమోలు జీవోలు ఇలాంటివి అయితే కనిపించే అవకాశం లేదు కదా. అండ్ పాసిబిలిటీస్ తగ్గిపోయాయా? ఇక సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పాసిబిలిటీ ఉండదనే అనుకోవాలేమో మనం. పుష్ప సినిమా ఘటన తర్వాత ఈ ప్రీమియర్ షోల విషయంలో కావచ్చు, టికెట్ రేట్ల పెంపు విషయంలో కొంత కఠిన వైఖరి అవలంబిస్తామంటూ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయటం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, లేదా సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్ల కావచ్చు, ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. అలాగే తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలు కావచ్చు, లేదా జాతీయ సమగ్రతను ప్రతిబింబించే చిత్రాలు కావచ్చు, ఏదైనా పీరియడ్ మూవీస్ కావచ్చు, ఇలాంటి వాటికి టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా స్పందిస్తామంటూ కూడా ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఆ ప్రకారంగానే అప్పట్లో టికెట్ రేట్లు పెంచారు. ఆ తర్వాత ప్రతి సినిమాకి కూడా సాధారణం అయిపోయింది. దీనిపై టికెట్ రేట్ల పెంపు విషయంపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ప్రతి సినిమాకి ఇది ఒక ప్రహసనం లాగా జరుగుతూనే ఉంది. ప్రతి సినిమా విషయంలో కూడా కోర్టు నుంచి ఉత్తర్వులు వస్తూనే ఉన్నాయి. కింది కోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టులో డివిజన్ బెంచ్ ఎవరైతే దాన్ని సమర్థించారు, అలాగే వ్యతిరేకించారు. ఇలా రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. రాజాసాబ్ విషయంలో, సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగానే పరిగణించి పెంచవద్దు అంటూ కూడా ఒక నిర్ణయాన్ని అయితే వెలుబుచ్చారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచి మనశంకర్ వరప్రసాద్ సినిమాకి జీవో జారీ చేయటం ఇక్కడ వివాదమైంది. సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియదు, కానీ టికెట్ రేట్ల పంపు విషయం అనేది హోంశాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హోంశాఖ కార్యదర్శి ఆ నిర్ణయం తీసుకుంటారు. సో అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందంటూ కూడా ఈ రోజు కోర్టు దానిపై వ్యాఖ్యలు చేయటం జరిగింది. అలాగే ఒకవేళ పెంచవలసి వస్తే 90 రోజుల ముందుగానే మా నోటీసు లోకి రావాలి అంటూ కూడా చెప్పటం అనేది సాధారణంగా జరిగే విషయం కాదు. ఏ సినిమాకి కూడా దాదాపు 90 రోజుల ముందుగానే టికెట్ రేట్ల పెంపు అనేది, అలాగే ఒక డేట్ ఫిక్స్ చేసుకోవటం అనేది దాదాపుగా 100 సినిమాల్లో ఒక సినిమాకి సాధ్యం పడుతుంది. అలాగే టికెట్ రేట్లు పెంచే విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా లేదా,
ఒకవేళ పెంచినా అందులో నుంచి 20% సినీ కార్మికుల సంక్షేమం కోసం ఇవ్వాలి అంటూ కూడా ముఖ్యమంత్రి మరొక సందర్భంలో ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొన్ని నాటకీయ పరిణామాల మధ్య టికెట్ రేట్ల పెంపు అనేది జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో దీన్ని నివారించడానికి ఈ రోజు హైకోర్టు కొంత సీరియస్ నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు. నందు, అంటే సినిమా పూజ మొదలు పెట్టేటప్పుడే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ అడగాలేమో ఇక. ఖచ్చితంగా నందు, ఎందుకంటే సినిమా షూటింగ్ దాదాపుగా 90 రోజులు 100 రోజులు చేస్తారు ప్రతి సినిమాకి కూడా. అన్ని రోజులు ముందుగానే టికెట్ రేట్ల పెంపు విషయంలోనే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అలాగే ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 500 కోట్లు 1000 కోట్ల రూపాయలతో తీసే సినిమాలు ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా ఉంటున్నాయి. కాబట్టి వాటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని సంప్రదించి ప్రభుత్వానికి ఆ నిర్మాతలు రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా టెంటేటివ్ గా ఈ డేట్ కి రిలీజ్ అనుకుంటున్నాము, మాకు ఆ వెసులుబాటు కల్పించండి అంటూ కూడా అది దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 2-3 సినిమాలకు మాత్రమే సాధ్యపడే అంశంగా భావించవచ్చు మనం. యా రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది, హోంశాఖకి నోటీసులు ఇచ్చింది. మీరు సమాధానం చెప్పండి, మాకు చెప్పకుండా మీరు ఎలా పెంచుతారు మేము వద్దన్న తర్వాత అని చెప్పేసి అడిగింది. ఇప్పుడు కోర్టుకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మాకు తెలియకుండా జరిగిందని మళ్ళీ చెప్పే అవకాశం ఉంటుందా? అలాగే 90 రోజుల ముందు సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవాలంటే 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వానికి చెప్తుంది. అంటే పూజ మొదలు పెట్టగానే, సినిమా తీయడానికి పూజ మొదలు పెట్టగానే ఇంకో పక్క ప్రభుత్వానికి అప్లై చేసుకోలేము, మేము సినిమా మొదలు పెడుతున్నాం, ఈ సినిమాకి మాకు రేట్లు పెంచుకునే అవకాశం కల్పించండి అని. ఎందుకంటే 3-4 మంత్స్ సహజంగా మనం చూస్తూ ఉంటాం, ఒక్కొక్క సినిమాకి 4 మంత్స్ 5 మంత్స్ అలా డిపెండ్స్. ఒక నార్మల్ కమర్షియల్ సినిమా 3 నెలల్లో ఈజీగా ఫినిష్ అయిపోతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.